అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నా ఛానల్ పేరు పార్వతీ ఛానల్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము. తాత్పర్యము మాత్రమే. అర్జునుడు: పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? ఆదిభూతము, ఆదిదైవము అనేవి ఏమి? మధుసూదన, ఈ శరీరంలో ఆది యజ్ఞుడెవరు? ఎలా ఉంటాడు? మనోనిగ్రహం కలవాడు. మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు? శ్రీ భగవానుడు: సర్వోత్తమం శాశ్వతమైన పరమాత్మనే బ్రహ్మమని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మమని చెబుతారు. సమస్త జీవుల ఉత్పత్తికి, ఉనికికి కారణమైన త్యాగరూపం, యజ్ఞరూపమైన కార్యమే కర్మ. అర్జున, శరీరం లాంటి నశించే స్వభావం కలిగిన పదార్థాలను ఆదిభూతం అంటారు. పురుషుడే ఆది దైవం. ఈ దేహంలో అంతర్యామి రూపంలో ఉండే ఆది యజ్ఞాన్ని నేనే. మరణ సమయంలో నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సందేహమేమీ లేదు. కౌంతేయ, అంత్యకాలంలో ఎవడు ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు. అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్ధము చేయి. మనసును, బుద్ధిని నాకు అర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. పార్థ, మనసును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవాను నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు. సర్వస్వము తెలిసినవాడు, సనాతనుడు, సకల లోకాలను శాసించేవాడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, సూర్యుల్లాంటి కాంతి కలిగినవాడు, అఖిల జగత్తుకు ఆధారమైన వాడు, ఆలోచించడానికి శక్యం కాని రూపం కలిగినవాడు, అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుని మరణకాలంలో మనసును నిశ్చలంగా ఉంచుకొని భక్తిభావంతో, యోగబలంతో కనుబొమల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్యపురుషుణ్ణి పొందుతాడు. వేదం తెలిసిన వాళ్ళు శాశ్వతమని చెప్పేది, కామక్రోధాలను జయించిన యోగులు చేరేది, బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు చేరకోరేది అయిన పరమపదాన్ని గురించి నీకు క్లుప్తంగా చెప్తాను విను. ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి మనసును హృదయంలో నిలిపి ప్రాణం శిరస్సులో ఉంచి ఆత్మయోగం అభ్యసిస్తూ బ్రహ్మను ప్రతిపాదించే ఓంకారమనే ఓ అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు మోక్షం పొందుతాడు. పార్థ, ఏకాగ్రత చిత్తంతో ఎల్లప్పుడూ నన్నే స్మరించే ధ్యానయోగికి నేను అతి సులభంగా లభిస్తాను. మోక్షపదాన్ని పొందిన మహాత్ములు నన్ను చేరి దుఃఖపూరితం అశాశ్వతమైన పునర్జన్మ పొందరు. కౌంతేయ, బ్రహ్మలోకం వరకు ఉండే సకల లోకాలు పునర్జన్మను కలుగజేసేవి. నన్ను పొందిన వాళ్ళు మాత్రం మరో జన్మ లేదు. బ్రహ్మదేవుడికి 1000 యుగాలు పగలని, ఇంకో 1000 యుగాలు కాలం రాత్రి అని తెలుసుకున్న వాళ్లే రాత్రింబవళ్ల తత్వాన్ని గ్రహిస్తారు. బ్రహ్మదేవుడికి పగటి సమయంలో చరాచర వస్తువులన్నీ అవ్యక్త ప్రకృతి నుంచి కలుగుతాయి. మళ్ళీ రాత్రి కావడంతో అవ్యక్తం అనబడే ఆ ప్రకృతిలోనే కలిసిపోతాయి. పార్థ, ఈ జీవకోటి పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతుంది. పగలు కాగానే మళ్ళీ పుడుతుంది. ఈ అవ్యక్త ప్రకృతికి అతీతమైన అగోచరం శాశ్వతము అయిన పరబ్రహ్మతత్వం సమస్త భూతాలు నశించినా నశించదు. అగోచరుడని, శాశ్వతుడని చెప్పే ఆ పరమాత్మనే పరమగతిగా భావిస్తారు. నాకు నిలయమైన పరమపదాన్ని పొందిన వాళ్లకు మళ్ళీ జన్మలేదు. అర్జున, సమస్త భూతాలను తనలో ఇముడ్చుకొని సకల లోకాలలో వ్యాపించి ఉన్న పరమాత్మను అచంచలమైన భక్తి వల్లనే పొందవచ్చు. భరతవీర, యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏ వేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం,
6 మాసాల ఉత్తరాయణం వీటిలో మరణించే బ్రహ్మోపాసకులకు బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. పొగ, రాత్రి, కృష్ణపక్షం 6 మాసాల దక్షిణాయనంలో గతించిన యోగి చంద్రజ్యోతిని పొంది మళ్ళీ మానవ లోకానికి వస్తాడు. శుక్ల, కృష్ణ అనే రెండింటిని జగత్తులో శాశ్వత మార్గాలుగా భావిస్తున్నారు. శుక్ల మార్గంలో పయనించిన వాడికి జన్మరాహిత్యము, కృష్ణ మార్గంలో పోయిన వాడికి పునర్జన్మము కలుగుతాయి. పార్థ, ఈ 2 మార్గాలు తెలిసిన యోగి ఎవడు మోహంలో పడడు. అందువల్ల నీవు నిరంతరం ధ్యానయోగంలో ఉండు. దీనినంతా గ్రహించిన యోగి వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలకు చెప్పబడ్డ పుణ్యఫలాలను అధిగమించి అనాది అయిన పరమపదం పొందుతాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్ భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మయోగం అనే 8వ అధ్యాయం తాత్పర్యం సమాప్తం. జై శ్రీకృష్ణ.